నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఈ స్కామ్ లో యాక్టివ్ గా ఈడీ దూకుడు పెంచి విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అంతిమ లబ్ధిదారు ఎవరా అనే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించబోతున్నారు అనే కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ విచారిస్తే ఏం జరగనుంది? అరెస్ట్ ఖాయమా? మరి మిగతా కేసులు కూడా అక్రమ ఆస్తుల కేసుల విషయంలో కూడా మరోసారి విచారిస్తారా? అసలు ఏం జరగబోతుంది? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, 13 ఏళ్లకు పైగా బెయిల్ పైన బయట ఉన్నారు. అప్పుడు కూడా ఈడీ కేసులే. మరి ఇప్పుడు కూడా ఈడీ విచారించబోతోంది, త్వరలోనే విచారిస్తారు, నోటీసులు ఇవ్వబోతున్నారు అనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేసు అయినా ఒక కొలిక్కి వస్తుందా? విచారిస్తే ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ అంతిమ లబ్ధిదారు ఎవరనేటువంటిది వెతికే పనిలో దర్యాప్తు జరిగిందని. ఇక్కడ వెరైటీ ఏంటంటే, మీకు ఎక్కడన్నా సరే ఏ కేసులోనూ అలా జరుగుద్దండి. అంతిమ లబ్ధిదారు అనకూడదు, మనం అంతిమ దోపిడీదారు అనాలి. ఇది ఏంటంటే, అతను ఏదైనా పెన్షను లేకపోతే తల్లికి వందనం, రైతు భరోసా ఇలాంటివి ఏం కాదు అతను తీసుకునేది. అన్నదాత సుఖీభావ పథకాలు తీసుకుని అంతిమ లబ్ధిదారు అంటాం. వాళ్ళ లబ్ధిదారులు అనాలి. ఇలాంటి వాళ్ళు అందరినీ దోపిడీదారులు అనాలి. అంతిమ దోపిడీదారుడు, వీళ్ళకి అంతిమ దోపిడీదారుడు ఎవడో, దీని రింగ్ మాస్టర్, కింగ్ పిన్ ఎవరో అందరికీ తెలుసండి. అంటే మీకు మ్యాథమెటిక్స్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎనాలిసిస్ అని. అది మీకు మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. అందులో థియరమ్స్ ఉంటాయి. థియరంలో సొల్యూషన్ ముందే దాని ఆన్సర్ ఫస్టే ఇచ్చేస్తాడు. దాన్ని ఎలా వచ్చింది డిరైవ్ చేయాలి. అర్థమైందండి? అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బందిపోటు దొంగ, ఇది మొత్తం దొబ్బేసినాడు ఇతనే అనేటువంటి స్పష్టమైన ఆన్సర్ ఉంది అక్కడ. ఎలా దొబ్బేసాడు, ఎలా కొల్లగొట్టేసాడు, ఎక్కడెక్కడ పెట్టాడు, ఎవరెవరిని వాడాడు అనేటువంటి దర్యాప్తు జరిగింది అక్కడ. అర్థమైందా మీకు? వాళ్ళకి ఎవరికి తెలియక కాదు, ఎవడో తెలియక కాగడా బట్టి వెతకలేదు వాడు. ఈడున్నాడు ఇక్కడ, ఈడే చేసాడు. ఇది ఎలా చేసాడు? ఆ తవ్వుకుంటూ వెళ్ళి కోల్దాడు అందరికీ ఎక్కడికక్కడ దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలుసుకుంటూ వచ్చినాయి. అప్పటి వరకు సీన్లో లేని వాళ్ళందరూ కూడా క్యారెక్టర్లు వచ్చినాయి, కొత్త కొత్త క్యారెక్టర్లు వచ్చి చేరిపోతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, లేదా ఇంకో రెడ్డి, లేదా ఇంకొక ఆవిడ ఎవరో అనుకున్నాం. అలా కాకుండా బాలాజీ గోవిందప్ప వస్తాడు, ఇలాంటి రకరకాల వాళ్ళు 300 మందికి, రాజకేశ్వర రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ దిగేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇతనే అనేటువంటి ప్రూఫ్ ఇవ్వలేదని అనుకున్నాం మనం ఇన్నాళ్ళు. యాక్చువల్గా ఈ దర్యాప్తు జరుగుతున్నప్పుడు అందరూ ఇచ్చారు. ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్తున్నారనే వచ్చింది బయటికి న్యూస్. మన అందరికీ కూడా చాలా కోపం వస్తుంది. ఎవరి మీద? దొంగతనం ఏమో జగన్మోహన్ రెడ్డి చేశాడు, దొంగతనం చేయించిందేమో వీళ్ళు దర్యాప్తు చేస్తున్న వాళ్ళందరి చేత చేయించాడు, మొత్తం డబ్బు ఏమో అతను తీసుకున్నాడు, ఎక్కడెక్కడో పెట్టాడు. కానీ తిట్లు ఎవరు తింటున్నారు? కూటమి ప్రభుత్వం వాళ్ళు తింటున్నారు. ఏంటి ఇంకా పట్టుకోలేకపోరు, అని అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళు చేతకాని వాళ్ళు దద్దమ్మలో తిట్టేస్తున్నారు కదా, డైరెక్ట్ తిట్టేస్తున్నారు. ప్రేమాగ్రహం అది. కోపం మీద అంటే ఇంకా ఏం చేయట్లేదు అంటే కోపం పెరిగిపోతుంది అందరిలో. కానీ మనం అనుకున్నంత ఈజీగా దర్యాప్తు విషయంలో కానీ అరెస్టుల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తా అన్నాడు. అక్కడ ఏమి లేకపోయేటప్పటికి అబాస్ పాలైపోయాడు. ఇక్కడ చేయొచ్చు అలాగా, ఇతను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయొచ్చు. కానీ ఎంతో కొంత సందేహం ఉంటుంది పబ్లిక్లో. అరెస్ట్ చేశారు కాబట్టి, అతను దోషిగా ముందే నిర్ధారణ చేశారు కాబట్టి, ఆ వైపుగా దర్యాప్తు సాగింది కాబట్టి అతను ప్రూవ్ అయ్యాడు, అతనికి అన్యాయం జరిగింది అనేటువంటి భావం ఎంతో కొంతమంది ఉంటుంది. అంత పారదర్శకంగా ఉండదు అది. దానికంటే కూడా ఇతను ఎవడో తెలిసిపోయింది. దానికి ఆధారాలు, సాంకేతికపరమైనవి, అన్ని రకాల ఆధారాలతో సహా అతన్ని దోషిగా నిలబెట్టాలి. ఆ క్రమంలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వస్తుంటే, రాజకేశ్వర రెడ్డి దగ్గర మొదలు పెడితే ఆ నాగేశ్వర రెడ్డి, మళ్ళీ అతని పిఏ వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా, పగడ్బందీగా, పద్ధతిగా వెళ్ళిందంతా. ఒక్కొక్కరిని గెలిగితే ఒక్కొక్క విషయం ఇంకొకటి వచ్చాడు సీన్లోకి. అది ఎక్కడ డబ్బులు పెట్టారు, ఎంత చేశారు, ఎలా చేశారు, మొత్తం స్టోరీ వచ్చింది. అంటే వాళ్ళకి తెలియని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. అన్ని చోట్ల కూడా ఇతని పేరు వినపడింది. ఆల్రెడీ ఛార్జ్ షీట్లో కూడా పేరు పెట్టించారు. ఫైనల్గా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వినపడింది. అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి మూలకారకుడు, కింగ్ పిన్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి అతను అరెస్టు. ఈ లోపల ఈడీకి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, ఇందులో మనీ లాండరింగ్ ఉంది. ఎప్పుడైతే హ్యూజ్ మనీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందో డెఫినెట్గా ఈడీ ఎంటర్ అవుద్ది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ దర్యాప్తు కూడా ప్యారలల్గా సాగుతుంది. ఈ అనేక రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు, అనేక చోట్ల సోదాలు చేస్తూ ఉన్నారు.
చాలా విలువైన సమాచారం సేకరించారు. అన్ని చోట్ల కూడా ఇతనే దోషి అని చెప్పేసి ఇతని వైపు చూపిస్తున్నాయి దారులన్నీ. కాబట్టి డెఫినెట్గా నోటీస్ ఇస్తారు, విచారణ చేస్తారు. అది ఒకరోజు చేస్తారా, 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారో ఆఖరి రోజుని మేము అరెస్ట్ చేస్తున్నామని అని చెప్తారు. గ్లాస్ నీళ్ళు మంచిగా ఇచ్చి తాగినచ్చి అప్పుడు చెప్తారు. మీకు ఎమ్మెల్యేల సినిమాలో వెనకాల బరిన ఒక కవిత చెప్తానంటాడు. కవిత విని ముందు నీళ్ళు తీసి చేత్తో పట్టుకుంటాడు, ఆడు మోర్చిపోతే ముఖం మీద చల్లడానికి. అలాగే వీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి చెప్తారన్నమాట, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఈ లోపల కొన్ని తోకలేని కోతులు రోడ్ల మీదకి రావడానికి ట్రై చేస్తారు. ప్రతి మూల పోలీసులు పెట్టి ముడ్డి పగల కొడతారన్నమాట. అర్థమైందండి. చేత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కదా, వాళ్ళు కాపాడుకోవడానికి మేము తప్పు చేయలేదు నిరూపించుకునే అవకాశం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్కిన్ కాపాడుకోవాలంటే కొంతమంది అలాంటి వాళ్ళు తయారు చేసి ఉంచుకుంటారు. వాళ్ళతో సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు, అలజడి సృష్టిస్తారు. దానికి ప్రభుత్వాలు కొంచెం వెనకం చేస్తాయి. అన్రెస్ట్, పెట్టుబడులు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇలాంటి న్యూసెన్స్ ఎందుకని ఆగుతూ ఉంటారు. అది కూడా ఒక కారణం, కొంచెం జాప్యం జరగడానికి. ఈ పాటికే అతను లోపలేసి అన్ని ఆధారాలు ఉన్నాయి. దానికి ఇంకా పకడ్బందీగా చేసుకొచ్చేది కారణం ఏంటంటే ఇలాంటివన్నీ చక్క పెట్టుకుంటేనే కానీ ఇది హై ప్రొఫైల్ కేసు. అతని మీద ఈ ఒక్క 3,000 ముడుపుల కేసే కాదండి, ఇది ఒక పార్ట్ అంతే. ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్తే మిగతా కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. వాటి అన్నిటిలో కూడా మళ్ళీ దర్యాప్తు సరికొద్ది అతను విచారణ చేస్తారు. అన్నిటిలో కూడా అతను దోషిగా తేలుతాడు. ఇక జీవితకాలం కారాగారంలో తప్పుతాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.